జిమ్ లేకపోతే హెల్త్ లేదని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. సైన్స్ మాత్రం బాడీకి మూమెంట్ కావాలి అంటుంది. కానీ మన బాడీకి కావాల్సింది మెషిన్స్ కాదు, వాకింగ్ని సైలెంట్ హీరో అంటుంది. ఈ రెండిటి మధ్య నిజమేంటి? మనం డైలీ చూస్తాం, ఒకరు జిమ్లో కష్టపడి చెమటోడుస్తున్నారు, ఇంకొకరు పార్క్లో కామ్గా నడుస్తూ ఉంటారు. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, హెల్త్కి ఏది బెటర్, వాకింగా జిమ్మా? ఆన్సర్ చెప్పాలి అంటే బాడీకి రెండూ కావాలి, కానీ లైఫ్కి వాకింగ్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే సైన్స్ ప్రకారం వాకింగ్ బాడీలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ని తగ్గిస్తుంది. అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కామ్గా ఉంటుంది, మంచిగా నిద్రపడుతుంది. జిమ్లో వర్కౌట్ చేస్తే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కానీ చాలా మందికి ఓవర్ ట్రైనింగ్ వల్ల స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. వాకింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్లో ఫీల్ గుడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అందుకే పార్క్లో నడుస్తున్నప్పుడు థాట్స్ క్లియర్గా ఉంటాయి, ఐడియాస్ ఆటోమేటిక్గా వస్తాయి. జిమ్లో మిర్రర్, టైమర్, రెప్స్, మనసు ప్రశాంతంగా ఉండడం కన్నా ప్రెషర్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది చెడు అని కాదు, కానీ మెంటల్ పీస్ కోసం వాకింగ్ అన్బీటబుల్. డైలీ 30 to 45 minutes బ్రిస్క్ వాకింగ్ హార్ట్ అటాక్స్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తుంది. రీసెర్చ్ చెప్పింది ఏంటి అంటే, వాకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది. జిమ్లో 1 గంట కష్టపడినా మిగతా 23 గంటలు రోజంతా కూర్చునే జీవితం అయితే దాని ప్రయోజనం సగం వరకే పరిమితం అవుతుంది. వాకింగ్ మాత్రం మన జీవితంలో సహజంగా భాగమైపోతుంది. నెమ్మదిగా నడిస్తే ఒత్తిడి తగ్గుతుంది, వేగంగా నడిస్తే కొవ్వు తగ్గి గుండె బలం పెరుగుతుంది. కానీ మ్యాజిక్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. జిమ్లో కొన్ని రోజులు చేసి మానేస్తాం, వాకింగ్ మాత్రం 60 ఏళ్ళైనా కంటిన్యూ చేయగలం. బాడీని స్ట్రాంగ్ చేయడం ఒక గోల్, కానీ మైండ్ని కాపాడుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీ. కండరాలు పెంచుకోవాలంటే జిమ్ అవసరం, కానీ లాంగ్ టర్మ్ హెల్త్, బీపీ, షుగర్ కంట్రోల్, మనసు ప్రశాంతత కోసం వాకింగ్ బెస్ట్ ఆప్షన్. సైన్స్ చెప్పేది ఇదే. వాకింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఎక్సర్సైజ్. వాకింగ్ ఈజ్ ఆఫెన్ అండర్ ఎస్టిమేటెడ్, yet it remains one of the most effective forms of preventive healthcare. It's the most underrated medicine. మీ బాడీకి టైం ఇవ్వండి, మీ మనసుకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి. రోజుకి కొన్ని అడుగులు మీ లైఫ్ని సైలెంట్గా మార్చేస్తాయి. ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ని కామ్గా, ఆనెస్ట్గా మనం మాట్లాడుకుందాం. సైలెంట్ టేల్స్ బై చందనాలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి.